హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? నేను కనిపిస్తా, వెనకాల ఇంకో ఇద్దరు ఉన్నారు ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్. హే గాయ్స్, మేమైతే ఈరోజు ఇస్కాన్ టెంపుల్ కి వచ్చాం, రాజమండ్రి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలిత ద క్రియేటర్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీ కమెంట్స్ బట్టి నేను వీడియోస్ చేస్తానని. సో ఒక సిస్టర్ అయితే పెట్టారనమాట, టెంపుల్ విజిట్ చూపించండి అని. సో హీర్ ఇట్ ఈస్ ద వీడియో అనమాట. సో రెగ్యులర్గా వెళ్ళే టెంపుల్స్ అందరూ చూసే ఉంటారు కదా, ఎవరు చూడలేని టెంపుల్ చూపిస్తే బాగుంటుంది అనిపించింది. సో అలాగే నేను కూడా ఈ టెంపుల్కి రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అసలు ఈ ఐడియా వచ్చేసి చిన్నపిన్నిది అనమాట. యాక్చువల్లీ మేము ఇంకో ప్లేస్కి వెళ్తున్నాము, ఆ ప్లేస్కి వెళ్తూ మధ్యలో ఈ ప్లేస్లో ఆగామన్నమాట. చిన్నపిన్ని వల్లే ఆగాము, కానీ ఇక్కడ ఆగడం మాత్రం, ఈ టెంపుల్కి రావడం మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో మేము వచ్చిందైతే ఇస్కాన్ టెంపుల్కి అనమాట. రాజమండ్రిలో ఉందన్నమాట ఇస్కాన్ టెంపుల్. నేనైతే ఇప్పటి వరకు ఎప్పుడూ వెళ్ళలేదు. సో ఈ టెంపుల్ చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. చాలా పెద్ద టెంపుల్. అండ్ ఇస్కాన్ టెంపుల్కి వచ్చినప్పుడు శారీ వేసుకుంటే ఇలా వేసుకోవాలంట, పిన్ని చెప్పింది నాకు. సో అందుకే నేను కూడా పిన్ని వేసుకున్నట్టే వేసుకున్నాను. ఈ టెంపుల్ చూస్తే ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్తామా అనిపిస్తుంది. ఫుల్ అని ఎక్సైటెడ్గా ఉన్నాం మేమైతే. ఈ టెంపుల్ చుట్టూరు పక్షుల అరుపులు వినిపిస్తున్నాయి అనమాట. కృష్ణుడి టెంపుల్ కదా, చాలా ప్లెజెంట్గా అనిపించింది. దేవుని చూడాలంటే కూడా ఒక అదృష్టం ఉండాలి. సో అదృష్టం నాకు ఈ రోజు అయితే వచ్చింది అనుకుంటున్నాను, కృష్ణయ్యని చూడటానికి. మనం వెళ్ళాలి అనుకుంటే ఏ టెంపుల్కి వెళ్ళలేమన్నమాట, దేవుడు పిలిస్తేనే వెళ్తామంట. అది నాకు రీసెంట్ టైంలో తెలిసింది. నేను ఎప్పటి నుంచో ఏ టెంపుల్కైనా వెళ్దాం షిరిడి వెళ్ళాలని నాకు కోరిక అనమాట, ఎప్పటి నుంచో. అది ఇంకా అవ్వట్లేదు. సో సాయిబాబా ఎప్పుడు పిలుస్తారో మరి, పిలవగానే పరిగెత్తుకు వెళ్ళిపోతాను. ఇక్కడ పాపం మా హర్షిని నాకు బాగా హెల్ప్ చేసింది వీడియో తీయడానికి. అసలు వీడియో తీయచ్చో లేదో అనుకుంటూ భయపడుతూనే తీసాం వీడియో అయితే. కానీ పాపం హర్షిని చాలా హెల్ప్ చేసింది. లలితక్క ఫోన్ నాకు ఇచ్చే, నేను వీడియో తీస్తాను, నువ్వు ఎదురుకు వెళ్ళి చూడు, ఎక్స్ప్లోర్ చేయని చెప్పింది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి చాలా థ్యాంక్స్. అండ్ ఇక్కడ వచ్చేసి బర్డ్స్ ఉన్నాయన్నమాట, బర్డ్స్ సౌండ్స్ బాగా వినిపిస్తున్నాయి. సో అందుకే ఇక్కడ కూడా వీడియో క్లిప్ తీసాను. ఇప్పుడు చెప్పు, ఎక్కడికి వచ్చావు? అండ్ ఇలా టెంపుల్కి 4 సైడ్స్ అయితే వాటర్ ఫౌంటైన్స్ ఉన్నాయి. సౌండ్ అయితే చాలా బాగుంది. ఈ టెంపుల్కి వస్తే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. నాకైతే మార్నింగ్ వచ్చి నైట్ వరకు ఈ టెంపుల్లోనే ఉండిపోవాలనిపించింది, కానీ కుదరదు కదా, మేము వేరే ప్లేస్కి కూడా వెళ్ళాలి ఇక్కడ నుంచి మళ్ళీ. అండ్ ఇక్కడ చూడండి, చాలా హ్యాపీ అయిపోయాను నేను ఇలా చూసి. గోదావరికి ఆనుకునే ఈ టెంపుల్ ఉందన్నమాట, కృష్ణయ్య టెంపుల్. చాలా బాగుంది. ఇక్కడ కూడా దేవుళ్ళు ఉన్నారు. గోదావరి పక్కనే చాలా అటాచ్డ్గా ఉందన్నమాట టెంపుల్. వావ్ అనిపించింది నాకైతే. హాయ్.
సో ఫైనల్లీ టెంపుల్లోకి ఎప్పుడెప్పుడు వెళ్తామా అని వెయిట్ చేసాము. ఫైనల్లీ ద వెయిట్ ఈజ్ ఓవర్ అనమాట. టెంపుల్లోకి వెళ్ళే టైం వచ్చేసింది. ఇలా ఎంటర్ అవుతూనే ఇక్కడ కృష్ణయ్య చాటింగ్ చేస్తున్నారు. వావ్, ఎంత హ్యాపీగా అనిపించింది, ఎంత పీస్ఫుల్గా అనిపించిందో. ఆ హమ్మింగ్ వింటుంటే చాలా హ్యాపీగా అనిపించింది, మనసు అంతా ప్రశాంతంగా అనిపించింది. సో ఇక్కడ దేవుణ్ణి వీడియో తీనిస్తారో లేదా అని దేవుడికి ఇచ్చిన హారతి వీడియో తీసాను అనమాట. సో ఫైనల్ గా తర్వాత దేవుణ్ణి కూడా తీసాను. నాకు ఈ టెంపుల్లో తీసిన ఒక్క వీడియో క్లిప్ కూడా డిలీట్ చేయాలని లేదు. సో అందుకే ప్రతి వీడియో క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను.